జనం కోసం జనవాణి. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి పనులను వివరించిన ఎమ్మెల్యే. గురువారం రోజు మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి వినాయక్ నగర్ డివిజన్లోని మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలత పరశురాం రెడ్డి గారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికై చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ముఖ్యంగా మల్కాజ్గిరి చక్రబంధం నుంచి విముక్తి లక్ష్యంగా పెద్ద మొత్తంలో నిధులు రాబట్టి అనేక ప్రాజెక్టులకు అనుమతులు పొందిన విషయాలను తెలియజేశారు. ముఖ్య అభివృద్ధి పనుల వివరాల్లోకి వెళ్తే వాజ్పేయి నగర్ అండర్ పాస్ ఆర్యూబీ కోసం 74.47 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో జలమండలికి 10 కోట్లు, భూముల అక్విజిషన్ కు 8 కోట్లు, విద్యుత్ శాఖకు 3 కోట్లు, సర్వీస్ రోడ్లు డ్రైనేజీకి 85 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ఆర్కేపురం ఫ్లైఓవర్ నిర్మాణానికి 210 కోట్లు, ఆర్యూబీకి 35 కోట్లు, ఏఓసీ రోడ్ల అభివృద్ధి కోసం 464 కోట్లు, భూమి మార్పిడి ల్యాండ్ స్వాప్ 442 కోట్లుగా వివరించారు. అలాగే తుర్కపల్లి ఆర్యూబీకి 5 కోట్లు, జనప్రియ ఆర్యూబీకి 6.6 కోట్లు, గౌతమ్ నగర్ ఆర్యూబీకి 28 కోట్లు, గౌతమ్ నగర్ 5 MLD రిజర్వాయర్ కోసం 14.95 కోట్లు, సఫల్గూడ యూపీహెచ్సికి 500 గజాల ప్రభుత్వ స్థలం కోసం 1.43 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. జిల్లా కోర్టు భవన నిర్మాణం కోసం 42 కోట్లు, అల్వార్ ఫైర్ స్టేషన్ కోసం 11 గుంటల ప్రభుత్వ భూమి కేటాయించినట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం కోసం కృషి చేస్తున్నట్టు వివరించారు. ఇక డిగ్రీ కాలేజ్ మౌలిక వసతులకు జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి గారి సహకారంతో 2 కోట్లు మంజూరు అయినట్టు తెలిపారు. విద్యుత్ శాఖ అభివృద్ధి పనులు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సింగిల్ ఫేజ్ టు 3 ఫేజ్ మార్పిడి కోసం 42 కోట్లు మంజూరు అయినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా అనేక సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్లు నిర్మాణం జరుగుతున్నట్టు వివరించారు. ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాల సాధనలో మద్దతుగా ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ శ్రీ మను చౌదరి గారికి జీహెచ్ఎంసీ, రైల్వే శాఖ, విద్యుత్ శాఖ, పలు శాఖల అధికారులకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నాయకులు, సిబ్బందికి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, ఏకే మురుగేష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, రాము యాదవ్, చిన్న యాదవ్, ఉస్మాన్, శివగౌడ్, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, యువత, మహిళలు ఈ సమావేశంలో హాజరయ్యారు. జనం కోసం జనవాణి.